మన భాష, సంస్కృతి, సంప్రదాయాలను పాటించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. కట్టుబొట్టు బాగుండాలంటే వివాదం చేయడం మంచిది కాదన్నారు. హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన వేటూరి సుందర్రామూర్తి 90వ జయంతి వేడుకల్లో వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహోన్నత సాహిత్యాన్ని సంగీత ప్రపంచానికి అందించిన పాటల తోటమాలి వేటూరి అని కొనియాడారు. ఆయన రచనలను 6 సంపుటాలుగా ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు. ఈ మనిషి పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. 2 ముక్కల్లో పురాణ ఉపనిషత్తుల సారాంశాన్ని, వ్యక్తిగత వికాస మంత్రాలను వారు ఆవిష్కరించారు. ఈ విషయంలో వేటూరు వారి కళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంచి బట్టలు కట్టుకోమంటే అది కూడా పెద్ద వివాదమైనట్టుగా చర్చ జరిగింది. తప్పేందో నాకు అర్థం కాదు. బట్టలు కట్టుకోవద్దంటే తప్పు, కానీ బట్టలు మంచి బట్టలు కట్టుకుంటే తప్పేది. దాని మీద పెద్ద చర్చ, దాని మీద వాద ప్రతివాదాలు లేదు. మనిషి అన్నవాడు మంచి బట్టలు కట్టుకోవాలి. సహజంగా మనిషికి, పశువుకి, చెట్టుకి తేడా చూస్తున్నాం కదా మనం. కాబట్టి దయచేసి అందరూ కూడా మన భాషను, మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను, మన పాటలను, మన ఆటలను, మన మాటలను గౌరవించండి.